రజనీ గారు నమస్తే. సారీ చాలాసేపు వెయిట్ చేయించారు మిమ్మల్ని. అంటే 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 ఈరోజు పాయింట్ టాపిక్ మీరు కాదు కాబట్టి కొంచెం మీతో లేట్గా మాట్లాడిద్దాం అనుకున్నాను. అంతేనా? కలిపేస్తారా మీరు? పార్ట్నర్స్ ముగ్గురా ఇప్పుడు? క్లారిటీ వచ్చేసింది వెంకటరెడ్డి గారికి. ఎప్పుడు వెంకటరెడ్డి గారు నవ్వేవాళ్ళండి. ఈసారి వెంకటరెడ్డి గారు భలే నవ్విచ్చారు. బీజేపీ అడుగుతుంది, బీజేపీ మాకు ఆఫర్ ఇచ్చింది అని ఒక బలమైన కేంద్ర స్థాయిలో ఉండే బీజేపీ గురించి అనగానే ఏదైతే ప్యానెల్ లో ఉన్న బీజేపీ ఆయన రియాక్ట్ అయినప్పుడు అసలు జబర్దస్త్ స్కిట్ మర్చిపోయామండి. అంత అభిదయంగా నవ్వాల్సి వచ్చింది. ఏంటంటే వారితో ఎవరు కలిసి వెళ్ళట్లేదు అనేది వాస్తవం. వారితో ఎవరు పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు అనేది నిజాలు. అదే రకంగా సిపిఐ, సిపిఎం, మైనారిటీలు, ముస్లిం వర్గాలు, లేకపోతే బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని కలిసి ఒక తాటి మీద ఉంటే ఇప్పుడు నిజమేనండి సింహం సింగిల్ గా వెళ్ళింది. అది మరి అడవిలో సింహమో గ్రామ సింహమో నాకైతే తెలియదు, కానీ నిజమేనండి ఇప్పుడైతే సింహం సింగిల్ గా. ఎంత సింగిల్ గా ఉందంటే మొన్న పోరాటానికి తల్లి వచ్చింది, అంతకుముందు పోరాటానికి చెల్లి పాదయాత్ర చేసింది. కానీ మొన్న మధ్య రాజీనామా ఎవరు వచ్చేసినట్టున్నారు కదండి, వాళ్ళ మదరు. అదైపోయింది. చెల్లేమో సపరేట్ పార్టీ పెట్టుకొని ఇక చాలా నీతో సావాసం కట్టనట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు కరెక్ట్ అండి, నిజంగానే సింహం సింగిల్ గా ఉంది. మరి పోరాటం చేసిద్దా బీజేపీతో పొత్తు దృష్ట్యా అంటే? ఇందాకే చెప్పారు టీడీపీ వ్యక్తులు ఆధారాలతో పట్టుకొని, ఇదిగోండి అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మోడీ గారితో అపాయింట్మెంట్ లేదని ఆధారాలు పట్టుకుంటే, ఎప్పుడో ఉన్న ఫైల్ ఫోటో పెట్టారు. పార్లమెంట్ లో తిరగట్లేదా? నిర్మలా సీతారామన్ తో మాట్లాడిన ఫోటో రాలేదా అంటే, మా ఊర్లో కూడా ఒకడు ఉంటాడండి సెక్రటేరియట్ లో. చంద్రబాబు గారు కలిసింది ఫైల్ ఫోటో వచ్చింది అనేది. రైట్ రైట్ రజనీ గారు, అందుకే మీకు తెలుసుకోవాలి. సరే ఆగండి సార్, పెట్టింది వాళ్ళు అంటే పాత ఫోటో. అదేలేండి, మీరు కలిసారు, మీరు చాలా చర్చలు చేశారు, వెంకటేశ్వర ఫోటో ఇచ్చారు, ప్రసాదం ఇచ్చారు, వాళ్ళు ఆవిడ టిష్యూ పేపర్ లో పెట్టింది, ఈయనేమో అవతల ఆయనకి చేతికి ఇచ్చాడు, మాకు తెలుసులేండి. చాలా మంది ఏం చేస్తారంటేనండి ఊర్లలో సెక్రటేరియట్ లో ఒక ఫోటో దిగి పెడతారు, పెట్టి ఇదిగో మీకు సచివాలయంలో పని కావాలి, ఒక 10,000 ఇవ్వండి, ఒక 20,000 ఇదిగో నిన్నే సచివాలయంకి వెళ్ళాను, ఇదిగో ఫోటో, ఇదిగో హోమ్ మినిస్టర్ దగ్గరలో దిగిన ఫోటో, ఇలా చూపిస్తారండి. మొన్న కూడా మేము అదే చూసామండి. ఏదైతే మోడీ గారిని కలవడానికి అమిత్ షా గారు వెళ్ళిన సిచ్యువేషన్ చూసామో, వెంటనే ఆయన ఢిల్లీకి వెళ్ళాడు. ఢిల్లీకి వెళ్తే ఎప్పుడో అంటే తిక్కలోడు తిరునాళ్ళు వెళ్తే ఎక్కదిగాన సామెతలాగా పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళేవాళ్ళండి. అసలు ముఖ్యమంత్రి అనేవాడు తెనాలి వెళ్ళినా, ముఖ్యమంత్రి అనేవాడు తాడేపల్లి దాటి విజయవాడ వచ్చినా ఎందుకు వచ్చాడు, ఏ పర్యటన గురించి వచ్చారు, ఎవరిని ఉద్దేశించి నీకు వచ్చాడు, ఎంతసేపు ఉంటాడు అంటూ వచ్చేస్తుంది. కానీ ఎన్నిసార్లు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఢిల్లీ వెళ్ళినా ఏ కార్యక్రమం మీద వెళ్ళారు, ఏ పోలవరం గురించి మాట్లాడడానికి వెళ్ళారు, ఏ స్పెషల్ ప్యాకేజ్ గురించి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఎంత సమయం కేటాయించారు? ఒక నిమిషం సార్. రజనీ గారు కాదు, ఆయన ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారంట. కొంతమంది అనుకుంటుంది ఏంటంటే, సరే డిబేట్ కాబట్టి అన్ని పాయింట్స్ ఉండాలి, ఆ పాయింట్స్ చెప్తున్నాను. ఢిల్లీకి వెళ్ళారు, కలిశారు, మాట్లాడిన సందర్భంగా మేము కూడా ఎన్డీఏలోకి వస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టారంట. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏలోకి వెళ్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కలిసి పనిచేయాలి, లేకపోతే మీరు బయటకు వచ్చి తెలుగుదేశంతో పనిచేయాలి. ఏంటి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఎందుకు వచ్చారు, ఏంటి మాట్లాడారు అనేది? సార్ మాకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇందాక కూడా అధినాయకులు ఒక లెటర్ ప్యాడ్ మీద రిపీట్ చేసింది ఏంటంటే, పొత్తు ధర్మంగా రాష్ట్ర విస్తృత స్థాయి ఏదైతే సందేశాల నిమిత్తం, అభివృద్ధి నిమిత్తం పొత్తు ధర్మానికి విరుద్ధంగా ఎవరు మాట్లాడొద్దు, టీడీపీతో కలిసి వెళ్లే మన పొత్తు ధర్మం, అదే రకంగా బీజేపీ కూటమితో ఉండేటటువంటి మన అటువంటి ఏదైతే సానుభూతి గాని మొత్తం కలిపి గాని ఈ మూడు గాని అనేది పొత్తు. ఈ వైసీపీ నిన్న మొన్న వెళ్ళి ప్రపోజల్ పెట్టింది మరి అమిత్ షా గారికి, దయచేసి నాతో కలవండి అనిందా? బయట ఈ అధికార ప్రతినిధి ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదేమోనండి, వెళ్ళి దయచేసి నాకు సహకరించండి, మీరు సహకరించకపోతే ఇక నా పని శ్రీకృష్ణ జన్మస్థానమే ఏమన్నా చెప్పాడా, ఆఖరి ఛాన్స్ ఏమన్నా ఇస్తాడా, లేకపోతే దయచేసి మీరు నన్ను విలీనం చేసుకోండి అన్నాడా? అమిత్ షా గారు ఇంకొక ప్రపోజల్ పెట్టారండి, మేము ఎవరొచ్చినా స్వాగతిస్తాము అనే ఒక అద్భుత ప్రకటన చేశారు. ఇది ఎలా ఉందంటే అండి, టీడీపీలోకి వెళ్లే వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు, జనసేనలోకి వచ్చేవాళ్ళు జనసేనలోకి వచ్చేస్తున్నారు వైసీపీ నుంచి. మొన్న బలమైన బాలరెడ్డి గారు వచ్చారు, శ్రీకృష్ణ దేవరాయ గారు వచ్చారు. ఇలా జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఆ అవకాశం మాకు మాత్రం ఎందుకు ఉండదు, మేము ఎవరైనా వచ్చినా మేము కూడా స్వాగతిస్తాము అంటూ ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చేసిందండి. ఎందుకంటే ఇవన్నీ గల్లీ పార్టీలు, అవి ఢిల్లీ పార్టీ.
ఎవరైనా అభ్యుదయ భావాలు ఉన్న గల నాయకుడు ఎవరు ఉంటే బీజేపీలో కూడా జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే సెంట్రల్ నాయకులు కాదు, పార్టీలని ఆహ్వానిస్తాను, పార్టీలను ఆయన కూటమిలోకి పార్టీలు. కాదండి, కాదు, జనసేనలో ఇట్లాంటి వాళ్ళే ఉంటారనడానికి ఇది ఒకటే నిదర్శనం సార్. ఇంకా పెద్దగా మనం దాని జనసేన గురించి డిస్కస్ చేస్తాం. సింహాలు అక్కడే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు? మాది ఒక పార్టీ, ఒక 22 ఎంపీ సీట్లు ఉన్నాయి, 11 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. మేము విలీనం పెట్టి మేము అడుక్కోవటం ఏది? యాడ్ నుంచి వచ్చారు నాకు అర్థం కాల. మనం డిబేట్ లో ఉన్నాం, ఇదే రోడ్డు మీద అదే మనం ఆ పల్లెటూరులో కాదు ఆ గేదెలు కాసేవాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడతాం కాదు. గేదెలు కాసేవాళ్ళు బట్టి అది మాట్లాడుకున్నట్టు డిబేట్ లో వచ్చి మాట్లాడితే ఎట్లా? పార్టీ నుంచి వచ్చారంట, వచ్చిపోయి మీ పార్టీ అనేది రికగ్నైజ్ లేదు కానీ రికగ్నైజ్ ఉంది సార్. 22 ఎంపీలో మొన్న గోల్డ్ బంగారపు వాచ్ ఎవరితోనైతే ఇప్పించారని ఒక ప్రచారం వచ్చిందో అతను మొన్న పోయి దుబాయ్ లో కూర్చున్నారు. ఏది మన సీఎం గారు వచ్చినప్పుడు గబగబా పరిగెట్టుకుని బొకే తీసుకుని ఫ్లైట్ దగ్గర ఎవరికి రాలేదండి. అదే రకంగా బలమైన ఏం మాట్లాడుతున్నారా? నీకన్నా అర్థం అవుతుందా? అర్థం అవుతుందా? శ్రీకృష్ణదేవరాయలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 22 మంది ఎంపీలు అక్కడ లైన్ లో నిలబడాలనే రూల్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు. కనీసం డిబేట్ మనం ఏం మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, మీకు ఏం చెప్పాడు? పిచ్చి వాగుడు వాగొద్దని చెప్పాడు కదా మీ నాయకుడు, దానికి సమాధానం చెప్పండి. డిబేట్ లో పిచ్చి వాగుడు వాగొద్దు, తెలుగుదేశం వాళ్ళు ఎన్ని ఇచ్చినా మనం ముష్టేస్తే వెళ్ళాలి, మీరు ఓరక వాళ్ళకి ఉప ముఖ్యమంత్రి వాగొద్దని చెప్పాడు కదా, దాని గురించి డిస్కస్ చేయండి. కనీసం ఒక అర్థవంతంగా లేదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు రోజులు పెద్ద కామెడీ మీకు సిద్ధంగా ఉంది. ఆగండి, రాష్ట్ర భవిష్యత్తు అంట. బలమైన రాష్ట్ర భవిష్యత్తు ఉందంటే మరి 2019 ఎందుకు విడిపోయారు? సరే, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు రన్నింగ్ కమిటీ ఒక్క నిమిషం తను మాట్లాడండి, మళ్ళీ ఇద్దాం, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. 22 స్థానాలు అంటాడండి, ఏరండి ఒక్కళ్ళు లేరు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది పొత్తుల గురించి అండి, పొత్తుల గురించి. ఆ సంస్థ సరే ఉన్నారా పోయారా, వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, పోయే వాళ్ళు పోతారు ఎలక్షన్ టైంలో. కానీ సో ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎన్డీఏ నాయకత్వం పిలుస్తుంది, మాట్లాడుతుంది, లాంటి వార్తలు వచ్చాయి. పవన్ గారు ఎప్పుడు వెళ్తున్నారు? పవన్ గారు వెళ్తే అటు టీడీపీ తోట వైసీపీ తోట ఎటు వెళ్ళాలని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చి ఆయన కూడా కన్విన్స్ చేస్తారా, ఆయనకి ఏమో ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. ఆయన ఢిల్లీ టూర్ ఏమైనా ఉందా? పొత్తులకు సంబంధించి ఈ 2 పార్టీల నాయకులు ఢిల్లీ నాయకత్వంతో ఏం మాట్లాడారనే సమాచారం ఏమైనా జనసేన దగ్గర ఉందా? సార్, పొత్తు ధర్మం ప్రకారం ఆయన రేపు గాని ఎల్లుండి గాని ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని మోడీ గారిని కలుస్తారు. అదే రకంగా చంద్రబాబు గారు కలవడం జరిగింది. పొత్తు ధర్మంలో మేము టీడీపీతో కలిసి చేసే ప్రయాణంలో వైసీపీ వాళ్ళు చేసేటటువంటి ట్రాప్ లోకి మీరు పడద్దు. పొత్తు ధర్మం ప్రకారం మనం ఎప్పుడు న్యూట్రల్ గా ఉండాలి. కొంతమంది మాట్లాడే వాళ్ళు విసిరేశారని పడేశారని సీట్ల గురించి వాగుతూ ఉంటారు, వాటిని పట్టించుకోవద్దు. రాష్ట్ర విస్తృత స్థాయి ఏదైతే మనం అనుకున్నటువంటి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి. కాబట్టి దయచేసి ఓపిగ్గా ఓర్పుగా ఉండండి, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, ఎవరి గౌరవానికి భంగం వాటిల్లను అంటూ అధినాయకుడు లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. పొత్తు ధర్మం బీజేపీ మాతో గతంలోనే కలిసి ఉంది. బీజేపీ తోనే నిలబడతాను, అభివృద్ధి కోసం పాటుపడతాను. మేము చేసిన ప్రతి పనిని ప్రజల దాకా తీసుకెళ్లకుండా మధ్యలో ఆపేసినటువంటి వైసీపీకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అదే రకంగా మంచి అవకాశం ఇచ్చినా వైసీపీ వాడుకోలేకపోయింది, దాన్ని విచ్చలవిడి చేసి అప్పుల పాలు చేసింది రాష్ట్రాన్ని. ఇక కాపాడవలసిన బాధ్యత మాకుంది. సెంట్రల్ ప్రాతిపదికగా ఈ రోజు బలమైన టీడీపీ గాని జనసేనతో గాని మేము కలిసి వెళ్ళబోతున్నాము. ఉంటారులేండి, మీరు అడిగింది అని చెప్పేది. రైట్ ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు 2-3 రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్తే పొత్తులకు సంబంధించిన అంశంపై మీకు క్లారిటీ ఉంటుంది. 100%. ఒకవేళ సేక్ ఆఫ్ డిస్కషన్ వైసీపీ ఎన్డీఏలో చేరింది, ఏంటి అప్పుడు జనసేన పరిస్థితి? సార్, వైసీపీ ఎన్డీఏలో చేరితే పొత్తు ధర్మం ప్రకారం అధినాయకుడు రిలీజ్ చేస్తాడు కదండి. అధినాయకుడు చెప్పిన మాట టీడీపీతోనే కలిసి మన ప్రయాణం అన్నారు. ఒకవేళ ఇప్పుడు వరకు వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేస్తుంది అన్న వ్యక్తి ఈ రోజు వైసీపీతో కలిసి ప్రయాణం చేస్తారా అని మీరు అడిగే ప్రశ్నే అప్రస్తుతం అనుకుంటున్నానండి. అప్రస్తుతం ఎందుకు? పెద్ద చర్చ కదా. నేను వెళ్ళింది ఆయన కలవడానికి, బ్రతిమలాడడానికి, వాళ్ళని తీసుకోవద్దు ఈయన తీసుకోండి అని చెప్పడానికని తెలుగుదేశం మీడియాలోని వార్తలు వస్తున్నాయి. సార్ 100% టీడీపీ జనసేన బీజేపీ కలిసి రాబోతుంది. ఇటువంటి మధ్యలో కొన్ని కుంపట్లు పెట్టడానికి కొంచెం దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఆ దుష్ప్రచారం వైసీపీ చేయడం కాకుండా టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో అటువంటి దుష్ప్రచారం జరుగుతుంది. ఏంటో మరి అర్థం కావట్లేదు. దీపక్ గారు కంక్లూడ్ చేద్దాం, కంక్లూజన్ రిమార్క్స్ ప్లీజ్. అండి, వెంకటరెడ్డి గారు ఇప్పుడు
మన జనసేన వీర మహిళ దెబ్బకి నాకేం అర్థం కావట్లేదు అని అనేక సార్లు అన్నారు. సో అట్లా వీర మహిళల దెబ్బ. కానీ ఒకటి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఎంత బతిమిలాడినా గానీ ఆ డోర్ మూసేసి జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ మీద పడినా గానీ వారితో మాత్రం అసోసియేషన్ ఏ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో చేసేది లేదు. ఖచ్చితంగా బీజేపీ చేయదు. ఎందుకు అనంటే గతంలో అమిత్ షా గారు ఆంధ్రాకు వచ్చినప్పుడు మోస్ట్ కరప్ట్ సీఎం అని చెప్పి దోచుకుంటున్నారని చెప్పి వారి నోట్తో వారే చెప్పినారు కనుక అటువంటి కామెంట్స్ చేసిన తర్వాత వైసీపీకి ఎంట్రీ అనేది బీజేపీ ఉండదు. వాడుకుంటున్నాడు మాట్లాడి మోడీ కలుస్తారట. కాదు సార్, మీరు అమిత్ షా మీద రాళ్ళైతే పర్లేదు, రాళ్లే కదా ఇంకా తీసుకొచ్చి ఇంకా పెద్ద రాళ్ళు అయినా కలుస్తారంట. అసలు మేము కలవరా బాబు, మా కుద్దురా బాబు అంటే మీరేం మేము కలుస్తా 1-10 సార్లు మీరు చెప్తున్నా మళ్ళీ దాన్ని డిబేట్ అంటారా? మీరు ఎంత ఉప్పు కారం వేయాలనుకున్నా ఏమి ఇంకా జరగదు. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ వచ్చేస్తుంది ఇప్పుడు రాజకీయంలో. ఇప్పుడు ఒకటి స్వార్థం లేదు, లేకపోతే మీ పార్టీలో లాగా దోచుకునేది లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాలా అనే ఒకే నినాదం పైన అన్ని పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. సో అందుకని ఖచ్చితంగా ఏ డైరెక్షన్ లో రాజకీయం పోతా ఉందో మనం చూస్తున్నాము. అంచనా ప్రకారం ఒక వారం రోజుల్లో మీకు ఎప్పుడు ఒక క్లారిటీ వారం రోజుల్లో మీకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది ఇట్లా? ఇప్పుడు కాదు, ఈ సునామీ గాలిలో ట్రీట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఈ వ్యతిరేక పొలిటికల్ గాలిలో సునామీ స్థాయికి ఎదిగి రేపు ఎలక్షన్ టైం కి వైఎస్ఆర్ పార్టీ కొట్టుకోబోతా ఉంది. ఈ నగ్న సత్యాన్ని మీరు బీజేపీ కన్ఫర్మ్ అయిందా? మీరు చెప్పేది ఏంటంటే బీజేపీతో మీ పొత్తు కన్ఫర్మ్ అయింది అంతే కదా? అంటే మీరు అదే కదా చెప్పింది. మీరు అయిపోయింది కదా, పార్ట్నర్స్ ఆల్రెడీ మీరే కదండి చెప్పింది. మీరు జాతీయ అధికార ప్రతినిధిగా బీజేపీతో మా పొత్తు కన్ఫర్మ్ అయిందని చెప్పి తెలుసుకున్నారు అంతే కదా? రైట్ సార్, వైసీపీ వాళ్ళ ఆందోళన చూసి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఐ రెస్ట్ మై కేస్. ఓకే, రైట్ సార్. ఇప్పుడు కంక్లూడ్ చేయమన్నారు మిమ్మల్ని. మీరు కంక్లూడ్ చెప్పకుండా మళ్ళీ సగంలో వదిలేసి వెళ్తే కదా. మీరు ఏమన్నారంటే బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయింది. చూద్దాం పొత్తు కన్ఫర్మ్ అయింది. పొత్తు కన్ఫర్మ్ అయింది. కంక్లూడ్ చేస్తా ఉన్నానండి. కంక్లూడ్ చేస్తున్నా. మీరు కోరిన మీ కోరిక ఎందుకు కాదన్నలా రాబోయే ఎలక్షన్స్ లో మునిగిపోయే నావ వైసీపీ పార్టీ వ్యతిరేక గాలిని మీకు వీస్తా ఉన్నాయి. మీకు ఎందుకు అర్థం కావట్లేదు తెలియదు. ఎప్పటి నుంచి రాబోయేది ఒక కొత్త ప్రభుత్వము, ధర్మం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్ అంతేనా దీపక్ గారు? ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్ గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల సర్కార్ ఈ దోపిడీ రాజ్యాన్ని సాగనంపే సర్కార్ రాబోతా ఉంది ఎన్డీఏ సర్కార్. కానీ పొత్తులు మాత్రం వే ఆఫ్ లైఫ్ డైరెక్ట్ గా చెప్పలేరు సార్. రాజకీయం మాత్రము జరుగుతా ఉంది. ఎందుకంటే అధర్మాన్ని ఓడించేదానికి ధర్మంలో అందరూ ఒక పక్షాన నిలుస్తా ఉంటారు. సో అది అనొచ్చు, మీరు ఎవరైనా అనుకోండి, ధర్మం పక్షాన అందరూ ఉంటారు. రైట్ సార్. అదే అఫీషియల్ గా చెప్పడానికి సంబంధించి కేంద్రంలో కూడా మోదీ గారికి పొత్తులు ఉంటాయి, రాష్ట్రంలో కూడా గెలిచే పార్టీకి పొత్తులు ఉంటాయి. రైట్ సార్, కాదు. దట్ ఈస్ మోడర్న్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. ఓకే,